వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఏ టిఫిన్స్లోకైనా కానీ ఇడ్లీ దోశ అని చట్నీ లేనిది తినాం కదా. సో నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి చట్నీ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా 2 పిడికలు అయితే పల్లీలు అయితే తీసుకోవాలి. సో ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొన్ని అయితే మనం ఇప్పుడన్ని పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక సపరేట్గా ఒక గిన్నె పెట్టుకొని చూడండి, మంచిగా పల్లీలు వేసుకున్నాక కాస్త నిగుప్పడు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి, వీటిని బాగా మంచిగా ఒక 2-3 మినిట్స్ పాటు వీటిని అయితే వేయించుకోవాలండి. చూడండి అన్నీ అయితే వేగిపోయాయి. వీటిని కాస్త చల్లారనిచ్చుకున్నాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అయితే చూడండి అన్ని మంచిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి చింతపండు వేస్తే అసలు చట్నీ అసలు సూపర్గా ఉంటుంది. మరి మీరు ఎవరైనా చట్నీలో చింతపండు వేసి చేశారా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూడండి మెత్తగా మంచిగా పట్టుకోవాలి. అట్లయితే పలుకులన్నీ మిక్సీ కాక పలుకు ఉంటుంది కదా, ఇలా మంచిగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఇలా పొడి కాగానే ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇడ్లీకి చట్నీలోకి కానీ కొంచెం గుజ్జు ఉండేటట్టే మనం యాడ్ చేసుకున్నాను, ప్రిపేర్ చేసుకోవాలి. సో వాటర్ కంటెంట్స్ అనేది నార్మల్గానే పోసుకోవాలి. చూడండి నేనైతే గ్లాస్‌న్నర వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి ఫైనల్గా మిక్సీ పడలేక ఇక చట్నీ ఈ విధంగా అయింది. సో మంచిగా ఇడ్లీకి దోశలకు కానీ ఇలా కొంచెం పలసగానే ఉండాలి, అట్లయితే బాగుంటుంది. సో చూడండి ఇప్పుడు నేనైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడిగానే అందులోకి పోపు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకొని పప్పు దినుసులు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు, 3-4 కానీ ఎండిన మిర్చి అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన వేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే కలుపుకుంటూ వాటిని అయితే పోపు అయితే చేసుకోవాలి. చూడండి ఇక పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీని అయితే అందులో అయితే వేసుకుందాము. చూడండి పోపుతో వేసి చూస్తే అప్పుడు చట్నీ సూపర్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇడ్లీకి కానీ దోశలో కానీ చాలా అద్దుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా సింపుల్గా అద్దుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. చూడండి నా స్టైల్లో పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకొని అయితే తింటున్నాను. ఈరోజు నేను అయితే టిఫిన్ వచ్చేసి దోశ చేశాను. సో ఇకైతే చూడండి నా స్టైల్లో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.